రిలీజ్ అయ్యి 2 వారాలయింది కదా! యాహ్! సార్. ఈ 2 వారాల్లో నరేంద్ర మానసిక పరిస్థితి ఏంటి? మానసిక పరిస్థితి అంటే నేనొక యాక్టర్‌నవ్వాలి, సినిమాల్లో కనిపించాలి, జనాలు ఆబ్వియస్‌లీ అందరూ గుర్తుపట్టాలి అది ఇది అని అనుకుంటుండే గానీ, ఆనంద్ అనే ఒక క్యారెక్టర్ నాకు లవ్ తీసుకొచ్చింది సార్ అందరూ. అంటే నేనొక పోస్ట్ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా గురించో లేదన్నా ట్విట్టర్‌లో ఏదైనా పెడితే "ఎంత మంచోడివి భయ్యా నువ్వు" అంటే ఆ క్యారెక్టర్ నేను కాదు. క్యారెక్టర్‌ని ఓన్ ఆనంద్ చేసుకున్నారు. ఓన్ చేసుకున్నారు. అంటే ఇంత నేను చేసే క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారని నేను అనుకోలేదు సార్. మానసిక స్థితి చాలా రకరకాలుగా ఉంది. అంటే హ్యాపీ ఉంది సార్. నేను ఎక్స్‌పెక్ట్ చేయంది అయింది. చాలా బాగుంది అసలు. ఎవరి నరేంద్ర అనేది ఒక క్వెషన్ మార్క్. అంతకుముందు మీరు మేము ఫేమస్ అనే సినిమాలో చేశారు. అయినప్పటికి కూడా ఈ సినిమా ఎవరి నరేంద్ర అనే ఒక క్వెషన్‌ని ఇండస్ట్రీ వర్గాల్లో తీసుకొచ్చింది. సినిమా చూసే జనరల్ ఆడియన్స్‌లో తీసుకొచ్చింది. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడే కామన్ మ్యాన్‌కి అది ఎవరి నరేంద్ర అనే క్వెషన్ మార్క్ అనేది ఒక రేజ్ చేశారు. దానికి ఆన్సర్ మీరు ఈరోజు చెప్తే వినాలని ఉంది. నరేంద్ర అనేటోడు చాలా కామన్ పర్సన్. సినిమాల్లో ఎప్పటికన్నా పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని ఏదో మంచి బాగా డ్రీమ్స్ కంటున్న పర్సన్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. అండ్ 8 ఏళ్ళు సినిమాల్లో నేను అంటే యాక్టర్ అవ్వాలని చాలా వెయిట్ చేసిన సార్. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒక సక్సెస్ రావాలని చాలా వెయిట్ చేస్తారు. సో ఇది సార్ నరేంద్ర అంటే. ఫ్యూచర్‌లో జనాలందరికీ ఇంకా మంచి క్యారెక్టర్స్ చేసి ఎంటర్‌టైన్ చేసే పర్సన్.